నిన్ననే మనం చెప్పుకున్నాం హైడ్రా కూల్చివేతల్లో కీలకమైనటువంటిది ఇప్పుడు నాగార్జునకి సంబంధించి కంప్లైంట్ వచ్చింది. మరి హైడ్రా ఏం చేస్తుంది అన్నది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ తాజాగా కూల్చివేత ప్రారంభించారు. హీరో నాగార్జునకి చెందినది. ఎన్ కన్వెన్షన్ని అధికారులు కూల్చేస్తున్న తమ్మిడి చెరువుకి కబ్జా చేసి నిర్మించారు. 3.5 ఎకరాలు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీన్ని ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కొద్దిసేపటి క్రితం ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైపోయింది. రేవంత్ సర్కార్ ఎవరిని లెక్క చేయట్లేదు హైడ్రా విషయంలో. ఇది ఖచ్చితంగా ఎట్లాంటి చెరువులు కబ్జా చేసేటటువంటి వాటిని ఖచ్చితంగా చేయాలి. అదే సందర్భంలో హెచ్ఎండిఏ తర్వాత ఏదైతే జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఇచ్చిన వాటిని కూల్చడం తప్పు అనుకున్నాం. ఇది చెరువు లోపల ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఇది కూల్చివేసేటటువంటి సందర్భంలో ఆనాడు అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇట్లాగా అనుమతులు ఇవ్వడం వల్ల వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు లంచాలు తిని ఉంటారు, వీళ్ళు చేసేసి ఉంటారు. ఇప్పుడు కన్వెన్షన్ కూల్చివేత అయితే తప్పులేదు, ఎందుకంటే చెరువు లోపలే కట్టేశారు. 3 ఎకరాలలో 3.5 ఎకరాల్లో అంటున్నారు కాబట్టి. అదే సందర్భంలో దాని వెనకాల అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోగలిగితే అప్పుడు జెన్యూనిటీ వస్తుంది.